తెలంగాణ మీద దృష్టి పెడదాం. తెలంగాణలో లోక్సభ ఎన్నికలకి చాలా వేగంగా తేదీ దూసుకొస్తోంది. ఇప్పటికే కోడ్ ఇక్కడ కూడా అమల్లోకి వచ్చేసింది. ఎందుకంటే ఏపీ అండ్ తెలంగాణ రెండు మే 13నే పోలింగ్ ఉంది కాబట్టి రెండింటికి ఒకే రకమైన షెడ్యూల్ వర్తిస్తుంది, ఒకే నోటిఫికేషన్ కూడా వర్తిస్తుంది. మొత్తం 17 స్థానాలకు గాను ఈ 17 స్థానాల్లో ఎవరెవరిని నిలపాలి అనే దాని మీద అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలు చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నాయి. ఒక ఎంఐఎం తప్ప. ఎందుకంటే ఎంఐఎం ఓల్డ్ సిటీ గెలుస్తుంది, అక్కడ అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తారు కాబట్టి మిగతా 16 స్థానాల విషయంలో మూడు పార్టీలు చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నాయి. అఫ్కోర్స్ అక్కడ కూడా బీజేపీ చేస్తుంది అనుకోండి. హైదరాబాద్ స్థానంలో డాక్టర్ మాధవీలతని అక్కడ క్యాండిడేట్గా పెట్టింది బీజేపీ. సో ఇది అయితే ఈ సిచ్యువేషన్లో బీఆర్ఎస్ ఇబ్బంది పడుతోంది, చాలా ఇబ్బంది పడుతోంది. మొన్న అధికారం కోల్పోవడం వల్ల, తర్వాత కవిత అరెస్ట్, ఇటువంటి అనూహ్యమైన పరిణామాల నేపథ్యంలో ఈ ఎలక్షన్కి ఎలా సంసిద్ధం అవ్వాలి అనే ఒక దీంట్లో కొంత గందరగోళమైన పరిస్థితి ఉంది. పైగా ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, లీడర్లు వెళ్ళిపోతున్నారు, పార్టీని వదిలి ఎంపీలు వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే 4-5 ఎంపీలు గోడ దూకేశారు. ఇంకా 5-6 పేర్లు వినపడుతున్నాయి. ఎమ్మెల్యేల పేర్లు ఒక 20 మంది ఎమ్మెల్యేల పేర్లు వినపడుతున్నాయి. సో ఈ కన్ఫ్యూజన్లో కాస్త బీఆర్ఎస్ పరిస్థితి కొంత గందరగోళంగా ఉందనే మనం చెప్పుకోవాలి. బీజేపీ కొంత దూకుడుగా ఉంది ఈ విషయంలో, అభ్యర్థుల్ని ప్రకటించే విషయంలో దూకుడుగా ఉంది. ఆల్మోస్ట్ ఒక 2 నియోజకవర్గాలకి తప్ప ఆల్మోస్ట్ అందరినీ మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా బీజేపీ తన అభ్యర్థుల్ని ప్రకటించేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీకి అన్ని రకాల హంగు ఆర్భాటాలు అన్నీ ఉండి కూడా ఎక్కడో ఏదో ఒక తేడా కొడుతోంది. సొంత పార్టీ లీడర్లు కాకుండా మొత్తం అరువు లీడర్ల మీద డిపెండ్ అవుతున్నట్టు కనపడుతోంది. ఒక సగం మందికి ఏమో కాంగ్రెస్ లీడర్లకే ఇస్తున్నట్టున్నారు టికెట్లు లోక్సభ. కానీ కీలకమైన స్థానాల్లో కొంచెం సగం పైగా స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్న నాయకులకు లేదా వచ్చే నాయకుల కోసం వాటిని అట్టి పెట్టుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చే ఎంపీలు, సిట్టింగ్ ఎంపీలకి టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నారు. అట్లా అయినాయి ఆల్రెడీ 3-4 చేసేసారు ఆల్రెడీ. ఇప్పుడు ఇంకో 2-3 వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు ఎవరైనా వస్తారేమో ఇద్దామని. మరి వాళ్ళు ఎవరు వస్తారు, ఎప్పుడు వస్తారు, అసలు వచ్చే వాళ్ళ కోసం ఎందుకు వెయిట్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ? రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్ నాయకుల కోసం ఎందుకు వెయిట్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అనేది ఒక అంశం. అయితే కీలకమైన మల్కాజ్గిరి, ఈ మల్కాజ్గిరి అనేది కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ సీట్. కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ సీట్ అనడం కంటే రేవంత్ రెడ్డి గారికి సిట్టింగ్ సీట్ అనాలి. ఎందుకంటే ఆయనే ఇప్పుడు అక్కడ మొన్న ఎంపీ, మొన్న ఎమ్మెల్యే గెలిచి సీఎం అయినాక రిజైన్ చేశారు, అది ఓకే అనుకోండి. కానీ ఆ సిట్టింగ్ రేవంత్ రెడ్డి గారికి గెలిచిన స్థానం అది. ఇప్పుడు అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలవాలి. కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ గెలిచినట్టు అక్కడ. మళ్ళీ ఒకవేళ తేడా కొట్టిందా సొంత పార్టీలో ఆయన ప్రత్యర్థులే మొదలెడతారు ఇక. సో ఈ సిచ్యువేషన్లో బీజేపీ అక్కడ వ్యూహాత్మకంగా ఈటెల రాజేందర్ గారిని బరిలోకి దించింది మల్కాజ్గిరిలో. ఎందుకంటే సిటీలో మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో మొత్తం బీఆర్ఎస్ పార్టీ స్వీప్ చేసింది. ఇప్పుడు మల్కాజ్గిరి పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్లోకి వస్తున్నారనుకోండి, అది వేరే విషయం. కార్పొరేటర్లు వీళ్ళు కూడా వస్తున్నారు. అయినా కూడా అంటే అట్లా ఉంది ఈ సిచ్యువేషన్లో. ఎందుకు మల్కాజ్గిరి మీద ఇంత మల్లగులాలు పడుతుంది కాంగ్రెస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే వాళ్ళ కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారు? లేదా ఇప్పుడు ఇవ్వబోతున్న వాళ్ళు కరెక్ట్ అయిన క్యాండిడేట్లేనా? ఏ ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ బీఆర్ఎస్ వాళ్ళ కోసం వలలేస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, లేక బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయడంలో తెలంగాణలో లోక్సభ ఎన్నికలకి తేదీ సమీపిస్తోంది. అయితే పార్టీలు అభ్యర్థుల విషయంలో ఇంకా మల్లగులాలు పడుతున్నాయి. బీజేపీ మాత్రం చాలా స్పీడ్గా ఉంది. 17 స్థానాలకు గాను ఆల్రెడీ 15 మంది అభ్యర్థులను ఆల్రెడీ ప్రకటించేసి ఒక 2 స్థానాల విషయంలోనే ఇంకొంచెం ఎక్సర్సైజ్ చేస్తోంది.
ఇక బీఆర్ఎస్ చాలా కొన్ని చోట్ల అభ్యర్థులను ఖరారు చేసినా వాళ్ళు వెనక ముందు ఆడుతున్నారు. కొన్ని చోట్ల చేస్తామని, ఉదాహరణకి ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ తీసుకుంటే ఎమ్మెల్యే పద్మారావుని చేయమని వాళ్ళు పార్టీ నాయకత్వం అడుగుతుంటే ఆయన ఇష్టపడడం లేదనే వార్తలు వస్తున్నాయి. అట్లాగే మిగతా స్థానాల్లో కూడా చాలా చోట్ల అదే పరిస్థితి ఉంది. మెదక్ సొంత ప్రాంతం కేసీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళందరికీ అక్కడ కూడా ఇంకా అభ్యర్థిని ప్రకటించలేని కొంత బలహీనత ఏదో కనబడుతుంది బీఆర్ఎస్. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది నిన్నగాక మొన్ననే. అన్ని రకాలుగా సపోర్ట్ ఉన్న పార్టీ, అంటే పవర్ సపోర్ట్ కానీ మిగతా ఎమ్మెల్యేలు లేకపోతే ఇటీవల దాదాపు ఒక 40 కార్పొరేషన్ మున్సిపాలిటీలు కార్పొరేషన్ల చైర్మన్లు వార్డు మెంబర్లు కూడా పార్టీలో చేరిపోయారు, రివర్స్ అయిపోయింది అంతా. అయినా కూడా ఇంకా ఈ లోక్సభకి క్యాండిడేట్లను డిసైడ్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ మీనమేషాలు ఎక్కిస్తుందా లేకపోతే అది వ్యూహాత్మకంగా వెళుతుందా అనేది ఒక చర్చ ఉంది. దీని మీద మనం చర్చిస్తున్నాం. మనతో చర్చలో పాల్గొంటున్నారు సిర్పూర్ బీజేపీ శాసనసభ్యులు హరీష్ బాబు గారు, అలాగే కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు స్టూడియోలో ఉన్నారు. మరి కాసేపట్లో మనతో ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు జాయిన్ అవుతారు. ముందుగా హరీష్ గారు మీకు కంగ్రాచులేషన్స్. సిర్పూర్లో ఇట్ ఈస్ ఫస్ట్ టైం, నాట్ ఫర్ యూ, బీజేపీకే ఫస్ట్ టైం కదా. సో ఎలా ఫీల్ అవుతున్నారు ఆ గెలుపుని? ఛాలెంజింగ్ టాస్క్ ఉండిందండి, బట్ మెట్ ద ఛాలెంజ్ లాస్ట్ టైం కంటెస్ట్. కొంచెం అనుభవం కూడా ఉపయోగపడింది ఎలక్షన్లో. మీ ఏజ్ ఎంత? 42. రైట్, 42. అంటే మీకు ఇప్పుడు మీరు మనం బ్రేక్లో మాట్లాడుతున్నాం, మీరు ఒక మాట అన్నారు, ఎప్పుడు 5,000 కూడా దాటలేదు అక్కడ ఓట్లు బీజేపీకి అని. అలాంటిది మీ మెజార్టీ దాదాపు 5,000 దాకా వచ్చింది. ఎలా సాధ్యమైంది అది? అంటే ఒకటేం చేసామంటే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఎన్ని ఓట్లు వచ్చాయి అక్కడ? 44,000. ఓకే, అది కొంత ప్రభావం చూపించవచ్చు. ట్రయాంగిల్లో అడ్వాంటేజ్ అయింది. ఇది అట్లా కాకుండా లోకల్లో ఒక 5 years హోంవర్క్ చేశాం, ఎక్స్టెన్సివ్ హోంవర్క్ చేశాము, ఉద్యమాలు నిర్మించాము, ప్రజలతో ఉన్నాము, ఎఫెక్టివ్ క్యాంపెయినింగ్ చేశాము, స్టార్ క్యాంపెయినర్స్ వచ్చారు, బాగా యూస్ఫుల్ అయింది. ఓకే, అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ ఓటు బ్యాంకులు చీల్చాడా? కొంత బీజేపీ ఓటు బ్యాంకును కూడా చీల్చారు. ఇద్దరికి ఎఫెక్ట్ పడింది, బట్ అల్టిమేట్లీ ట్రయాంగిల్లో మాకు కలిసి వచ్చింది. రైట్, ఎనీవే వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ హరీష్. ఇక మనం విషయానికి వస్తే ఈ అభ్యర్థుల విషయంలో లోక్సభ అభ్యర్థుల్ని మనం ప్రకటించే దీంట్లో బీజేపీ చాలా స్పీడ్గా ఉంది, నో డౌట్. లాస్ట్ టైం 4 ఎంపీలు మాత్రమే ఉన్నారు మీకు, బట్ ఈసారి అటు ప్రచారంలో మీరు స్పీడ్గా ఉన్నారు, ఇటు క్యాండిడేట్లని అనౌన్స్ చేయడంలో కూడా స్పీడ్గా ఉన్నారు. అవుట్ ఆఫ్ 17 ఆల్రెడీ అనౌన్స్డ్ 15, రైట్? సో ఏంటి బీజేపీ ఎలా అంత స్పీడ్గా చేయగలుగుతోంది? అంటే ఒకటి గుడ్ విల్ ఉంది పబ్లిక్లో, అది అందరికీ అర్థమవుతుంది. రెండవది విజయ సంకల్ప యాత్రలని మేము పెద్ద ఎత్తున ఒక 10 days ఫిబ్రవరి లాస్ట్ వీక్లో చేశాము. తర్వాత మోదీజీ, అమిత్ షా గారి మీటింగ్స్, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇక్కడికి రావడం, ఒక పాజిటివ్ వాతావరణం తయారైంది. మాకు ఎలక్షన్ కొంచెం వెళ్తూ కొంచెం ఈజీగా తయారవుతుంది అనిపిస్తుంది. ఇంకో 2 monthsలో విల్ షో వాట్ వీఆర్. అంటే ఆల్రెడీ ప్రధానమంత్రి టూర్స్ మొదలైనవి, అమిత్ షా టూర్స్ మొదలైనవి, కాబట్టి ఇవన్నీ యాడ్ అయినాయి. చాలా వరకు రైల్వేకి సంబంధించిన శంకుస్థాపనలు కానివ్వండి, తర్వాత నేషనల్ హైవేస్ కానివ్వండి, ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రజల ముందు చూపించడానికి, ప్రజెంట్ చేయడానికి మాకు అవకాశం చిక్కింది. తర్వాత మోదీజీ కూడా ఫ్రీక్వెంట్గా ఇప్పుడు జగిత్యాల సభ కానివ్వండి, ఆదిలాబాద్ కానివ్వండి, నాగర్ కర్నూలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ వాతావరణం తీసుకొచ్చినాయి. ఎన్ని లోక్సభ గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నారు? టార్గెట్ కానీ అవకాశం కానీ? ఈజీగా 10 పైకి గెలుస్తాం. అబౌట్ 10 అంటే బిగ్ అచీవ్మెంట్. రైట్, మలయాళ గారు ముందుగా స్వాగతం. థ్యాంక్ యూ. ఎలా ఉంది అంటే బీఆర్ఎస్ పార్టీ బాగా స్ట్రగుల్ అవుతుంది ఎందుకు అంటే? ఒకటి క్లియర్, సరే ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ సరే గెలిపోవటం సహజం, కానీ ప్రభుత్వం పోయింది, దాని తగ్గట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దర్యాప్తులు, కేసులు, కాళేశ్వరం, ఆది పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన దర్యాప్తు, ఇప్పుడు రీసెంట్గా ఫోన్ ట్యాపింగ్ ఇది నడుస్తుంది.
ఇంతలో కవిత గారి అరెస్టు, ఇవన్నీ పాపం కేసీఆర్ గారికి మానసికమైన ప్రశాంతత లేకుండా చేయడం, ఆయన ఆలోచన దీని మీద పెట్టలేని ఒకదాని మీద పెట్టలేరు కదా, అది కొంత ఇబ్బంది పెడుతున్నట్టుంది, నో డౌట్ కనపడుతుంది అది. అయినా కూడా అభ్యర్థులు ముందు నుంచి రెడీ ఉంటారు, అలాంటిది ఎందుకని అభ్యర్థులను ప్రకటించడంలో లేట్ అవుతుంది? రెండు జాతీయ పార్టీలు ఏకంగా మా మీద దృష్టి పెట్టారు, బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నారు అంటే మా బలం ఎంత అనేది దాన్ని బట్టి వేరీ చేసుకోవచ్చు. ఈరోజు అటు ప్రధానంగా ఉన్న బీజేపీ కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ, ఇటు కావాలనుకుంటున్న కాంగ్రెస్ కానీ మా మీదనే దృష్టి పెట్టి పార్టీని విచ్ఛిన్నం చేయాలనో, నాయకత్వాన్ని బలహీనపరచాలనో, ఉన్న నాయకుల్ని తీసుకుపోవాలనే ఆలోచన చేస్తుందంటే మా దగ్గర ఉన్న బలమైన నాయకుల్ని తీసుకుపోవటం మూలాన పార్టీని కొంత ఇబ్బంది పెట్టొచ్చను, లేకపోతే బలహీనపరచవచ్చు అనే ఒక ఆలోచన. కానీ కేవలం నాయకుల్ని తీసుకుపోయినంత మాత్రాన పార్టీ బలహీన పడుతుంది అని చెప్పేసి అని అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే ఇంతకుముందు రామారావు గారు నాయన్ల వర్గంగా పోయినప్పుడు కానీ, తర్వాత ఇందిరాగాంధీ గారు ఎమ్మటి మామూలుగా అసలు పార్టీ మీద కాదని చెప్పి బయటకు పంపించినప్పుడు కానీ, ఆ నాయకుల మీద పార్టీ మీద విశ్వాసం ఉన్నప్పుడు ప్రజలే మామూలుగా నాయకత్వాన్ని ఇస్తారు తప్ప కేవలం నాయకులు అనేటోళ్ళ ద్వారానే పార్టీలు నడుస్తాయని అనేది కాదు అనేది మనకు గతంలో చరిత్ర చెప్పింది. అదే రకంగా ఈరోజు నాయకులు పోయినంత మాత్రాన ఈ పార్టీకి వచ్చే నష్టమేం లేదు. కేసీఆర్ గారు సొంతంగా ఒక్కడిగా మొదలై ఉద్యమాన్ని చేపట్టి 14 సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రంలో 2 సార్లు అధికారంలో తీసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఒక్క రోజుతోనే ఏదో మామూలుగా తుడిచిపెట్టుకుపోతుంది, వీళ్ళందరూ ఏదో ప్రయోగం చేసినంత మాత్రాన అని చెప్పేసి అని అనుకుంటే అది పొరపాటే. కాకపోతే నాయకుల పరంగా ఆ రోజు అవకాశాలు వ్యాపారస్తులుగా ఇంకా రకరకాలుగా ఉన్నవాళ్ళు కొంతమంది అవకాశాలు వస్తే ఈ రోజు అదే వ్యాపార పరంగా ఆలోచించి రాజకీయాలలోకి వేరే అధికారం ఎటుంటే అటు పోదామనే ఆలోచనతో కొంతమంది పోతుండొచ్చు. వాళ్ళకున్న చిన్న చిన్న లోపాల వల్లనో, బలహీనతల వల్లనో, ఎదుటోళ్ళు ఏదైనా భయపెడుతున్నో, భయభ్రాంతులకు గురయ్యో కొంత పోతుండొచ్చు. కానీ దానివల్ల పెద్ద వచ్చే నష్టమో, జరిగే నష్టమో ఏమి ఉండదు కూడా. ప్రజలు ఈరోజు ఏమనుకుంటున్నారు అన్నది ప్రధానం. రాష్ట్రంలో 3 నెలలకే కాంగ్రెస్ మీద విసుగు పుట్టింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఓటు ఎందుకు వేసినామో అర్థం కాని పరిస్థితుల్లో ఓటు వేసినామో అని అంటున్నారు. ఒకవైపు అవకాశం ఉన్న దగ్గర బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదో దుర్వినియోగం చేసింది, లేకపోతే ఆర్థిక లోపం సృష్టించారు అని చెప్పి చిత్రీకరించడానికి ఈరోజు ప్రభుత్వ పరంగా బీఆర్ఎస్ని అపవాదులు పాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప రైతుల సమస్యను దృష్టిలో పెట్టుకొని నీళ్ళు ఎట్లిద్దాం, కరెంట్ ఎట్లిద్దాం, వీళ్ళ ప్రజల అవసరాలు ఎట్లా గుర్తిద్దాం అనే ఆలోచన లేదు. ప్రజలు ఈ 3 నెలల్లో కాంగ్రెస్ పాలన పట్ల ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు అనేది ఒక ఆస్పెక్ట్. అసలు మీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలే దూకేస్తున్నారు కదా, అంటే వాళ్లకు కాంగ్రెస్ పార్టీ పాలన బాగుందా? ఇప్పుడు ఎంపీలకి, ఎమ్మెల్యేలు ఇప్పుడు నాగేందర్ మామూలుగా మన జాయిన్ అయ్యిండ్రు, అవును, గతంలో కూడా ఒకసారి అయ్యిండ్రు. ఇది అవును, వాస్తవమే. టీడీపీలో కాంగ్రెస్ లో అవకాశం ఇస్తానంటే ఆ రోజు వద్దు అని చెప్పి రాత్రికి రాత్రి టీడీపీలో టికెట్ తెచ్చుకొని గెలిచిన తర్వాత ప్రజలు గెలిపించారు. ఆ రోజు కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్ లో గెలిపోతే అదే ప్రజలు వెనువెంటనే గెలిపించారు కదా, ఓడగొట్టారు. ఒకసారి ఓడిపోయారు, మళ్ళీ తర్వాత గెలిస్తే మంత్రి ఇచ్చినారు రాజశేఖర రెడ్డి గారు. కాంగ్రెస్ లో ఎపిసోడ్ మళ్ళీ ఇదే రోజు మళ్ళీ నాగేంద్ర గారు అదే పొరపాటు చేసింది కదా, మళ్ళీ అదే రకమైన రిపీట్ కాదనేది ఏముంది. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ లో నాయకుల లేమి వల్ల తీసుకుపోతున్నా, కాంగ్రెస్ లో పోటీ చేయడానికి సిద్ధపడిన నాయకులు ఉన్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు సొంతంగా వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి చేస్తున్నారా అనేది ఇక్కడ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ నాయకత్వం అంతా రేపు నాయకత్వం ఉంటుందో ఉండదు. మీరు అన్నది కొత్త పాయింట్. రేవంత్ తన వర్గాన్ని దాన్ని బలంగా అంటే ఇప్పుడు పాత కాంగ్రెస్ వాళ్ళు ఈయనమ్మటి ప్రయాణం చేస్తారో లేదా అనే ఒక అనుమానంతో కూడా కొత్త వర్గాన్ని తయారు చేసుకోవడానికి, కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోవడానికి, కొత్త అవకాశాలు ఇవ్వడానికి, ఈయన బలపడటానికి కూడా ఈ రకమైన ప్రయత్నం జరుగుతుంది అని చెప్పేసి అనటంలో కూడా ఎక్కడ ఆశ్చర్యం లేదు. వెంకట్ మనతో జాయిన్ అయ్యారు, ఎమ్మెల్సీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ జాయిన్ అయ్యారు. వెంకట్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, నమస్తే అండి. ప్యానల్ మెంబర్స్ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. అది ఇంతకు ముందు అంటే నేను కొంచెం ఇంతకు ముందు జాయిన్ అయిన 2 minutes బిఫోర్, అదే మీరు నేను వాళ్ళని పరిచయ కార్యక్రమం 2-3 విషయాలు, అదే 2-3 విషయాలు విన్నాను. ఏదైతే నాగేందర్ గారు జాయిన్ అయ్యారని చెప్పని, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు చేర్చుకుంటారు అని చెప్పని, సరే ఒక కోణం ఎందుకు చేర్చుకుంటారో, ఎందుకు వస్తారో, కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకి 100 రూపాయలు విసుకెత్తిందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతారు. అంటే ప్రజలకి కావాల్సిన పాలన అందిస్తూ ప్రజాస్వామ్య బద్దంగా నియంత్రణ లేకుండా, ఒక కుటుంబం చేతిలో కాకుండా ఏ మంత్రి చేతిలో మంత్రి శాఖ, ముఖ్యమంత్రి గారి పాత్ర ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్య బద్దంగా ప్రజాభవన్ గాని ఎక్కడికక్కడ అందుబాటులో ఉండి
ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెప్పి మీరు అది తట్టుకోలేక అసూయతోటి మీరు అది మాట్లాడుతుర్రా, లేకపోతే మీరు కావాలని చెప్పని దాన్ని ప్రజలపైన బెట్టబెట్టి ఎందుకు మాట్లాడుతారో అర్థమైతలేదు. రెండో అంశము, ఈ రోజు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఏదైతే 10 సంవత్సరాల పాటు నియంత్రణ లెక్క ఒక డిక్టేటర్షిప్ లెక్క కేసీఆర్ గారు పరిపాలించారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ప్రజాస్వామ్య బద్దంగా వారి పరిపాలన ఉంది. అసొంటి ఒక పరిపాలనని కూల్చేస్తామని చెప్పని మళ్ళీ నియంత్రణ లెక్క మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడితే ఇది తప్పు అని చెప్పి భావించి ప్రజల అభిప్రాయం మేరకు వారు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. అంటే చేరడానికి వీళ్ళు తప్పు పడితే వీళ్ళకి దాదాపు లాస్ట్ టైం మ్యాండేట్ ఇస్తే ఒక సిఎల్పి నాయకులు, ఒక దళిత బిడ్డకి సిఎల్పి స్థానాన్ని ఇస్తే మొత్తం సంబంధించిన చేర్చుకున్నది ఎవరండి? ఆ రోజు వీళ్ళకి గుర్తుకు రాలేదా? ఇవాళ వీళ్ళు మాట్లాడుతుర్రా? వాళ్ళు చేసిందే కదా, ఇది వాళ్ళే కదా నేర్పింది. ఇవాళ వాళ్ళు దాని గురించి మాట్లాడి ప్రజలు గమనిస్తారు 100 రోజుల్లో అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు కనీసం కొంచెమని ఉండాలి వాళ్ళు మాట్లాడడానికి అర్థము. ఆ రోజు కంప్లీట్ బాగా ఎక్కువ సీట్లు వచ్చినాయి, వచ్చినాక కూడా 100కు పైగా తెచ్చుకోర్రు. మరి ఆ రోజు ఎందుకు తెచ్చుకోర్రండి? అయితే సరే, ఈ చేరికలు తీసుకున్నప్పుడు ఈ చేరికలు చేర్చుకోవడాలు ఇది మనకు ఒక అలవాటు అయిపోయింది, అన్ని పార్టీలకు అలవాటు అయిపోయింది. కాబట్టి ఎవరు అతీతులు గారు, చేరే వాళ్ళు అతీతులు గారు, చేర్చుకునే వాళ్ళు అతీతులు గారు. అనవసరంగా దాంట్లో పోవడం వల్ల పెద్దగా ఒరిగేది కూడా ఏం లేదు. ప్రజలు దాన్ని అది ఎప్పుడో మర్చిపోయారు. పోతారు వస్తారు అంతే. కమర్స్ కమి, గోయర్స్ గోయింగ్, నో ఆస్కర్స్ నో చెక్కర్స్ అన్నట్టు తయారైంది డెమోక్రసీలో, అన్ఫార్చునేట్లీ. సో అది వదిలిపెడితే నిన్నగాక మొన్ననే కదా ఎలక్షన్లు అయిపోయి స్టేట్లో గవర్నమెంట్ ఫామ్ చేశారు కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఎంపీ అభ్యర్థుల్ని నిర్ధారించి ప్రకటించడంలో వెనకబడుతున్నారు? బీజేపీ ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని చెప్పేసింది, చాలా ఫాస్ట్గా ఉన్నారు వాళ్ళు. మీ పార్టీ ఎందుకు ఇంకా స్ట్రగుల్ అవుతుంది ఆ విషయంలో? అన్న ఒక విషయం, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అభ్యర్థులని ప్రకటించినా మాకు సర్వే ప్రజా అభిప్రాయం మేరకు మాకు ఇంటర్నల్ డెమోక్రసీ మా పార్టీలో ఎక్కువ ఉంటుంది. ఎవరు టికెట్ అడగాలన్నా కూడా అందరి అభిప్రాయం తీసుకొని క్యాండిడేట్స్ అందరిది సర్వే చేసి ఆన్ టైం ఎప్పుడన్నా కూడా కాంగ్రెస్ ప్రొసీజర్ అదే రకంగా ప్రకటిస్తారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు కొంచెం ముందు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ ప్రకారం ఎప్పుడు కూడా మా టికెట్స్ ఇదే రకంగా వస్తాయి, దాని ఎక్కడ లేట్ అవుతున్నట్టు దానికోసం ఎందుకంటే మా దగ్గర క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు. సో దాంతో పాటు మేము సర్వేస్ చేస్తున్నాము. పబ్లిక్ పల్స్ ప్రకారము, సోషల్ ఈక్వేషన్స్ ప్రకారము లిస్ట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 4 అభ్యర్థులకు సంబంధించి ప్రకటించడం జరిగింది. 10 మంది కూడా క్యాండిడేట్స్ ప్రకటిస్తాము. అండ్ ఇక్కడ సంబంధించి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ క్యాండిడేట్స్ దొరకక బీఆర్ఎస్ పార్టీకి కాదు వెంకట్ గారు, మీరేమంటున్నారంటే మాకు క్యాండిడేట్లు ఎక్కువ ఉంది, మాకు ఇంటర్నల్ గా పోటీ ఎక్కువ ఉంది, ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువ ఉంది, మేము వాళ్ళలాగా ఏకపక్షంగా ప్రకటించలేము, మాకు సంథింగ్ మీ పాలసీ ఏదో మీరు చెప్తున్నారు. అవును, మా పాలసీ ప్రకారం ఐఎమ్ నాట్ డినైయింగ్. మీకు ఢిల్లీలో ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ ముందు చర్చ చేసి పాస్ చేసిన తర్వాత ప్రకటిస్తారు. ఓకే, అది బాగానే ఉంది. కానీ ఎందుకు అందరినీ బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొచ్చి ఎంపీలుగా నిలబెడుతున్నారు అనేది ఇక్కడ పెద్ద ఇష్యూ అయిపోయింది. ఎందుకంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, బోల్డ్ అంతమంది మీలాంటి యువకులు ఉన్నారు, ఇంకా సీనియర్లు ఉన్నారు, చాలా మంది ఎప్పటి నుంచో పార్టీ సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళనే ఎందుకు ఎంపీలుగా టికెట్ ఇస్తున్నారు, లేదా వచ్చే వాళ్ళ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారు? వై? ఎక్కడ కూడా బీఆర్ఎస్ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అని కాదు. ఇప్పుడు దానం నాగేందర్ గారి ప్రస్తావన ఇస్తే, దానం నాగేందర్ గారు గతంలో కాంగ్రెస్ లోనే ఉండి వెళ్ళిండ్రు. సరే, ఈ రోజు వారు వచ్చినాక టికెట్స్ ఏ రకంగా ప్రకటిస్తారు అనేది, టికెట్స్ క్యాండిడేట్ అనౌన్స్ చేయడం అనేది వాళ్ళ క్యాండిడేట్ వాళ్ళ పార్టీలో పుట్టిన నాయకుల కోసం మేము వెయిట్ చేస్తలేము. సరే, ఎవరైనా రావాలనుకున్నా ఉన్నదాని ప్రకారం అక్కడ స్థానికంగా పోటీ చేయాలనుకున్న వాళ్ళందరూ అంగీకరించి ఒక అభిప్రాయంతో టికెట్స్ ప్రకటిస్తాము. ఏదో వచ్చి మొత్తం అందరినీ టీఆర్ఎస్ వాళ్ళకే ప్రకటిస్తామని కాదు. ఇప్పుడు వంశీచంద్ర రెడ్డి గారికి టికెట్ కేటాయించినాము. ఇప్పుడు ఆల్మోస్ట్ సంపత్ అన్నకు కానీ, మల్లురవర్ణకు కానీ నాగర్ కర్నూలులో వాళ్ళు ఉన్నారు. దాంతో పాటు ఏదైతే కరీంనగర్ లో ప్రవీణ్ రెడ్డి గారు ఉన్నారు, జీవన్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, పార్టీకి తీసుకొని చేస్తలేరు కదా. అండ్ దానితో పాటు ఒక ఎలక్షన్స్ అనే సిస్టమ్ లో దాని ప్రకారంగా అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారంగా ఏదైతే సంబంధించి సర్వేలు బేస్ చేసుకొని ఏ పార్టీ టికెట్ కేటాయించినా వినబిలిటీ క్రైటీరియా, సరే లాయల్టీ అట్ ద సేమ్ టైం వినబిలిటీ బోత్ విల్ బి కన్సిడర్డ్ ఇవాళ ఎలక్షన్స్ కంటెస్ట్ చేసినప్పుడు. ఎందుకనంటే ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. అట్ ద సేమ్ టైం మాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ తెలంగాణ రాష్ట్రంలో గెలిపించాల్సిన బాధ్యత ప్రజలు ఇక్కడ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. సో సోషల్ సమీకరణలు అన్ని కూడా క్యాండిడేట్స్ ప్రాపర్ గా ప్లేస్ చేయడాన్ని పబ్లిక్ పల్స్ ప్రకారం పబ్లిక్ ఏదైతే కోరుకుంటారో ఆ సర్వే ప్రకారం క్యాండిడేట్స్ ని పెడుతున్నాము. అండ్ ఇది కొత్త కాదు, అంటే ప్రతి పార్టీ కూడా ఇది చేసిందే.
అట్లంటే లాస్ట్ టైం పెద్దపల్లి సీట్ సంబంధించి నా సొంత పార్లమెంట్ లో చెప్తాను, ఒక పెద్దపల్లి ఎంపీ అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే వారు అప్పుడే కాంగ్రెస్ ఎమ్మెల్యేకి వెళ్ళి పోటీ చేశారు. ఎమ్మెల్యే కాంగ్రెస్ దానికి వెళ్ళి పోటీ చేసి ఇమీడియట్ ఎంపీ తీసుకొని ఆ రోజు బల్కసుమన్ గారు ఎమ్మెల్యేకి పోయినప్పుడు అక్కడ వివేక్ గారికి ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా వారికి ఆ వెంకటేష్ దగ్గర గారు టికెట్ కేటాయించారు పెద్దపల్లిది. అంటే ఈ రోజు ఎవరో వచ్చి వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించి ఇది ఈ రకంగా ఆ రకంగా చెప్పేది కాదు. ప్రశ్నించడం అనేది కాదు, వాళ్ళ పార్టీలు ప్రశ్నిస్తున్నాయని పక్కన పెట్టండి. యాజ్ ఏ మీడియాగా అంటే నేను ప్రజల్లో జరిగే చర్చని నేను మీకు ఇంకోటి ఏదైతే ఎవరైతే అన్నారో పార్టీ లాయలిస్టులు పార్టీ కోసం కష్టపడ్డారు వాళ్ళకి అన్యాయం జరిగితే మీరు అన్నట్టు 100% నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ అట్ ద సేమ్ టైం నామినేటెడ్ పోస్ట్ లో ఎగ్జాంపుల్ తీసుకోండి, మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్, రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, మొన్న ఏదైతే అనౌన్స్ అయిన 37 కార్పొరేషన్లు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ లాయల్ వర్కర్స్ కే కదా వచ్చినాయి. ఎక్కడ కూడా నామినేటెడ్ పదవులు పారాషూట్లకు ఇయ్యలేదు కదా, అవన్నీ పార్టీ లాయలిస్టులకే ఇచ్చారు కదా. అసలు ఇది ఇంకొక కొత్త చర్చ. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు, ఆయనే మా నాయకుడు. నచ్చినా నచ్చకపోయినా పార్టీ ఉన్న వాళ్ళందరూ ఆయన ఎంటర్ నడవాల్సిందే. ఆయన కొత్త వర్గాన్ని చేసుకుంటుండు, ఆయన మనుషుల్ని చేసుకుంటూ 100% పిసిసి అధ్యక్షునిగా పార్టీ కార్యకర్తలకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు ఇచ్చిన హామీలు రెస్పాన్సిబిలిటీ. డెఫినెట్ గా వెంకట్, బయట పార్టీలు రకరకాల విమర్శలు చేస్తాయి, కానీ పిసిసి అధ్యక్షుడిగా ఆయన నాయకత్వాన్ని రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు నాయకులు యాక్సెప్ట్ చేయాలి. ఆయన అధిష్టానం దీనికి కట్టుబడి ఆయన నాయకత్వం ఆయన చూపించుకుంటూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఈ టికెట్ల ప్రకటనలో కానీ లేకపోతే అభ్యర్థుల ఎంపికలో కానీ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాల పట్ల ఈ మిగతా పార్టీలు బీజేపీ కానీ అండ్ బీఆర్ఎస్ కానీ ఏ యాంగిల్ ఆలోచిస్తున్నాయి అంటే ఇక్కడ రెండు రకాల వెర్షన్స్. వెంకట్ ఒక్క నిమిషం, ఐ వాంట్ టు హ్యావ్ బ్రేక్. అయితే ఇక్కడ రెండు అంశాలు చెప్తున్నారు. ఒకటి ఏంటి అంటే బీఆర్ఎస్ ని ఖాళీ చేసే వ్యూహంలో భాగంగా కొంత సిగ్నిఫికెన్సీ ఉన్న లీడర్స్ ని తీసుకొస్తున్నారు. వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళ సీనియర్స్ ఆల్రెడీ ఎంపీలుగా చేస్తున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి సేమ్ ఇది ఆఫర్ ఇవ్వాలి కాబట్టి అలా ఇస్తున్నారు అనేది ఒక ఆర్గ్యుమెంట్ వినబడుతుంది కాంగ్రెస్ పార్టీ నుంచే. రెండవది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక వనరులు చాలా పుష్టిగా ఉండాలి, పరిపుష్టంగా ఉండాలి వాళ్ళు ఆర్థికంగా. మరి కాంగ్రెస్ పార్టీ అంత రిచ్ గా లేదు. ఇవాళ మీ రాహుల్ గాంధీ గారు కూడా చెప్పినారు ప్రయాణాలకు కూడా డబ్బులు లేవు. నిజంగా ఆయన చాలా ఆవేదనతోనే చెప్పినాడు, రైలు ప్రయాణాలకు కూడా డబ్బులు లేకుండా అకౌంట్లని సీజ్ చేశారు, మా మీద కుట్ర చేశారని. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఆర్థిక వనరులు బాగా పరిపుష్టంగా ఉన్న వాళ్ళ కోసమే ఈ టాస్క్ తీసుకున్న డిబేట్ ని కొంత వేరే టాపిక్ డైవర్ట్ చేయాల్సి వస్తుంది. అయితే అది తెలంగాణకి రిలేటెడ్ గా ఉన్న టాపిక్. అది లిక్కర్ స్కామ్ అని పిలువబడుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే కవిత అరెస్ట్ అయి ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని విచారణకు రావాల్సిందిగా 9 సార్లు ఈడీ సమన్లు ఇచ్చింది. అయినా కూడా ఆయన డినై చేస్తూ వచ్చారు, విచారణకు వెళ్ళలేదు. అట్ ది సేమ్ టైం కోర్టు ద్వారా దాన్ని పర్మిషన్ తీసుకోవడము, విచారణకు హాజరవ్వకుండా ఇట్లా రకరకాలుగా ఆయన దానికి అటెండ్ అవ్వకుండా చేస్తున్నారు. మొత్తం మీద ఇవాళ కొద్దిసేపటి క్రితం ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసానికి వెళ్ళి అక్కడ తనిఖీలు విచారణ ప్రారంభించారు. ఒకవైపు అక్కడ ఈడీ ఆఫీస్ దగ్గర విపరీతమైన హడావుడి ఉంది, బందోబస్తు పెంచారు బాగా. అంటే దీన్ని బట్టి అంచనా వేస్తున్నది ఏంటంటే ఈ రాత్రికి మరో అరగంటలోనో గంటలోనో కాసేపట్లోనో అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి ఈడీ ఆఫీస్కి తరలిస్తారు అనే చర్చ ఢిల్లీ అంతటా జరుగుతోంది. ఎందుకంటే ఈడీ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున బందోబస్తు ఉండడం వల్ల. అధికారులు వెళ్ళిందేమో సీఎం ఇంటికి, కేజ్రీవాల్ ఇంటికి, అక్కడ బందోబస్తు ఉంది అంటే అది వేరు. కానీ ఈడీ ఆఫీస్ దగ్గర ఉంది అని అంటే ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీసుకొస్తారేమో అనే చర్చ చాలా బలంగా ఉంది. సో అందరూ మొదటి నుంచి అనుకుంటున్నదే ఇక ఈ కేసులో క్లైమాక్స్ అరవింద్ కేజ్రీవాల్తోనే జరుగుతుంది ఈ లిక్కర్ స్కామ్లో అనేది అనుకుంటున్నదే. ఆ కవితని అరెస్ట్ చేసిన రోజు కూడా కవితని అరెస్ట్ చేసేది కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం కోసమే అని చెప్పి కూడా ఆ రోజు చర్చ జరిగింది. సో ఇది ఈ లిక్కర్ స్కామ్కి ఇది పీక్స్కి ఇది దేశంలో మరొక పెద్ద స్కాముల్లో మరొక పెద్ద స్కామ్గా దీన్ని పేర్కొంటున్నారు. ఇది ఆర్థికంగా దీని వాల్యూమ్ ఎంత అయింది, ఇందులో మిస్అప్రాప్రియేషన్ ఎంత జరిగింది, అవినీతి ఎంత జరిగింది, 130 కోట్ల 270 కోట్ల అనే వాల్యూమ్ ఎంత అయినా ఇందులో పెద్ద పెద్ద హ్యాండ్స్ ఉన్నాయి అనే దాని మీద చర్చ జరుగుతోంది. ఈడీ కూడా
పిఎంఎల్ఏ మనీ లాండరింగ్ దీని మీదనే ఈ కేసులన్నీ కూడా ఫైల్ చేసింది. ఒకవైపు కవిత విచారణ జరుగుతూనే ఉంది. ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీలో టాప్ బ్రాస్ లీడర్షిప్ అంతా ఢిల్లీలోనే ఉన్నారు, ఒక కేసీఆర్ గారు తప్ప. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్తో ఈ ఎన్నికల్లో దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలా పెద్ద చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. సో ఇప్పుడు దీని మీద మనం చర్చను చూద్దాం. చర్చలోకి వెళ్లే ముందు అక్కడ అప్డేట్స్ ఏంటి, ఏం జరగబోతోంది, ఏం జరుగుతోంది అనేది మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ లైవ్లో ఇస్తారు. సతీష్, కేజ్రీవాల్ ఇంటి దగ్గర ఏం జరుగుతోంది? కేజ్రీవాల్ ఇంటి దగ్గర విచారణ జరుగుతుంటే ఈడీ ఆఫీస్ దగ్గర ఎందుకు హడావుడి జరుగుతోంది? ఎస్ వికే గారు, 9 సార్లు ఈడీ ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి నోటీసులు జారీ చేసిన అనేక పర్యాలుగా ఆయనను విచారణకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఈడీ విచారణకు హాజరు కాకుండా అనేక లేఖలు రాస్తూ వచ్చారు. మొదటి నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలంతా, అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన మంత్రులంతా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే ఎన్నికల ముందు హడావుడిగా అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసే పనిలో భాగంగానే అనేక సార్లు కూడా వరుసగా ఈడీతోని అనేక సమానులు ఇప్పిస్తున్నారన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఆయన కోర్టుకు హాజరయ్యారు. కోర్టులో కూడా ఇదే పిటిషన్ వేశారు. కావాలనే ఈడీ అరెస్ట్ చేసేందుకు అనేక సార్లు తనకు నోటీసులు ఇచ్చారన్న అంశాన్ని కూడా స్పష్టంగా కోర్టు ముందు తీసుకెళ్ళాలి. ఇటీవల సెషన్ కోర్టు కూడా సైతం కూడా ఆయన ఆశ్రయించినప్పుడు కూడా అక్కడ ఊరట లభించలేదు. తిరిగి ఈ రోజు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఆయనకు ఊరట లభించలేదు. ఈడీ ఎలాంటి చర్యలు చేపడుతున్న అంశంలో కూడా ఈడీ అధికారులు ఈ రోజు స్పష్టమైన వైఖరిని కోర్టు ముందు ఉంచలేదు. విచారణ చేయొచ్చు, అరెస్ట్ ఉంటుందా లేదన్న అంశంలో కూడా ఎక్కడ కూడా క్లారిటీ లేదు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఉదయం నుంచి కూడా కోర్టులో జరిగిన వాదనల అనంతరం కూడా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా కీలకంగా వేగంగా పరిణామాలు మారుతున్నాయని చెప్పాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఈడీ అధికారులు కాసేపటి క్రితమే సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. అక్కడ కొంత హంగామా అయితే ఏర్పడిందని చెప్పాలి. పార్టీకి సంబంధించిన మంత్రులు, అదేవిధంగా స్పీకర్, అదేవిధంగా ఎమ్మెల్యేలు సైతం కూడా ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని వరుసగా లిక్కర్ స్కామ్ వెంటాడుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఆ పార్టీకి సంబంధించి ఢిల్లీ డిప్యూటీ సీఎంను అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ని సైతం కూడా అరెస్ట్ చేశారు. ఇక అరవింద్ కేజ్రీవాల్ వంతు వచ్చిందనేది కూడా ప్రధానంగా ఈడీ తన అన్ని ఛార్జ్ షీట్లో కూడా చెప్తూనే వచ్చింది. జరుగుతున్న పరిణామాలు కూడా అదే విధంగా ఉన్నాయి. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ నివాసం ముందు ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తోని ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఇప్పటికే దిగిపోయింది. కేంద్ర బలగాలతో పాటు ఢిల్లీ పోలీసులు కూడా పెద్ద ఎత్తున అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకుంటున్నారు. ఈ రోజు రాత్రికి అరెస్ట్ ఉంటుందా, తిరిగి లేదంటే రేపు ఉంటుందా అనే అంశం ఉంటుంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి అరెస్టుకు ముందు ప్రధానంగా ఈడీ గాక అరెస్ట్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేస్తుంటే మాత్రం మొదట రాష్ట్ర గవర్నర్కి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది, లెఫ్టినెంట్ గవర్నర్కి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది, లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఆయన నేరుగా లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరికి వెళ్లి రాజీనామా పత్రాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. రాజీనామా చేసిన అనంతరమే ఆయన కస్టడీలోకి తీసుకునే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులంతా కూడా సతీష్, అయితే కేజ్రీవాల్ ఆల్రెడీ కోర్టు నుంచి కూడా ప్రొటెక్షన్ తీసుకున్నారు కదా, ఎప్పటికప్పుడు ఢిల్లీ హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో ఆయన ప్రొటెక్షన్కి వెళ్తున్నారు కదా, అయినా కూడా ఈడీ ఎలా ఇప్పుడు ఒక మూవ్ తీసుకుంది? ఇటీవల కోర్టు కొంత ఉపశమనం అయితే కల్పించిందని చెప్పాల్సి ఉంది. కానీ ఈ రోజు తాజాగా హైకోర్టులో వేసిన పిటిషన్ చూస్తే ఆ పిటిషన్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఈడీ ఎలాంటి చర్యలు తీసుకున్నా ప్రస్తుతం తాము అతనికి ఉపశమనం కల్పించే పరిస్థితులు అయితే లేదనేది కూడా ఈరోజు చాలా స్పష్టంగా చెప్పింది. కేసును కూడా ఏప్రిల్ 22వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఈడీ మాత్రం వెంటనే నోటీసులు ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా ఆయనను అరెస్ట్ చేసేందుకు కూడా కొంత వ్యూహం రచిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఉదయం నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు గురించి కొద్దిసేపటి క్రితమైన హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏకంగా సుప్రీంకోర్టు తలుపులు తట్టేందుకు కూడా సుప్రీంకోర్టులో ఎమర్జెన్సీ పిటిషన్ దాఖలు చేసేందుకు కూడా ఆలోచన చేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు తలుపులు తట్టేందుకు ఈ అర్ధరాత్రి ఎమర్జెన్సీగా ఈ పిటిషన్ ని వినాల్సిందిగా కూడా సుప్రీంకోర్టు ముందు విజ్ఞప్తి చేస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. అదే ఉన్నా కూడా వీడు అవసరమైన ఎలిబి క్రియేట్ చేసుకొని అరెస్ట్ చేస్తున్నట్టే కనపడుతుంది. ఎందుకంటే కవితది కూడా 19వ తేదీన సుప్రీంకోర్టులో ఉంటే 17వ తేదీన వచ్చి అరెస్ట్ చేశారు. ఇక్కడ కూడా సేమ్ డ్రామా నడిచింది. అయితే ఫైనల్ ఒక మాట చెప్పండి, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, ఆప్ నాయకులు ఏమంటున్నారు దీని మీద? ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు మొదటి నుంచి దాదాపు 2-3 నెలల నుంచి పెద్ద ఎత్తున ఆ పార్టీకి సంబంధించిన ఎంపీని అరెస్ట్ చేసిన కాంచి కూడా
ఇక నెక్స్ట్ టార్గెట్గా కేజ్రీవాల్గా అనుగుణంగానే ఈ ప్రక్రియ అంతా నడుస్తుంది. కావాలని ఈడీ తమను వెంటాడుతుంది, మోడీ నాయకత్వంలో ఈడీ నోటీసులు ఇస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం ఖచ్చితంగా లిక్కర్ స్కామ్కు పాల్పడింది ఢిల్లీ గవర్నమెంటే మాస్టర్ మైండ్. అందుకే సౌత్ గ్రూప్కి సంబంధించిన వారికి ఈ సౌత్ గ్రూప్కి సంబంధించిన వారందరికీ కూడా లిక్కర్లో ఇన్వాల్వ్ చేశారు. వారికి లబ్ధి చేకూర్చే విధంగా కూడా మొత్తం లిక్కర్కి సంబంధించిన పాలసీని కూడా రూపొందించాలనే అంశాన్ని కూడా ప్రధానంగా అటు భారతీయ జనతా పార్టీ కూడా అనేక ఆరోపణలు ఆమ్ ఆద్మీ పైన గుర్తిస్తుంది. కానీ ఎట్టకేలకు మాత్రం కేజ్రీవాల్ అరెస్టు ఈ రోజు జరుగుతుందా రేపు జరుగుతుందా కూడా చూడాల్సి ఉంది. కొంత దానికి సస్పెన్షన్ అయితే సస్పెన్షన్ నెలకొంది వికే గారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్. మళ్ళీ అప్డేట్స్ ఉంటే తీసుకుంటాను. రైట్, బీజేపీ హరీష్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే హరీష్ గారు, అలాగే ఎక్స్ఎమ్మెల్యే మల్ల యాదవ్ గారు కూడా ఉన్నారు కదా. మల్ల యాదవ్ గారు, మీరు ఆల్రెడీ కవిత గారు అందులో అరెస్ట్ అయ్యి విచారణ ఫేస్ చేస్తున్నారు. కవితని అరెస్ట్ చేసిన రోజే మొత్తం అందరూ అనుకున్నారు ఈ కేజ్రీవాల్ అరెస్ట్ చేయడానికి ఈడీ వేసిన వ్యూహాత్మకమైన స్టెప్ ఇది అని అనుకున్నట్టుగానే ఇప్పుడు అక్కడ జరుగుతోంది. సో మీ ఇనిషియల్ ఫస్ట్ రియాక్షన్ ఏంటి అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి? రేపు జరగబోయే ఎన్నికలలో ప్రధాన ప్రత్యర్థులు పార్టీ నాయకులు ఎవరు కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళు ఉండొద్దు అనే ఒక ఆలోచనతోని ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకి నిధులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో కొత్తగా వేరే అంశాలను పట్టుకొస్తూ ఉన్నారు. కొత్త విధానాలతోని ఈడీ లాంటి సంస్థలను అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రులు ఉన్న వాళ్ళని, ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళని అరెస్టులు చేసే కార్యక్రమానికి వాళ్ళు పూరుకుంటూ ఉన్నారు. ప్రధానంగా వాళ్ళకి అధికారం ముఖ్యం. అధికారం కోసం ఇంతకుముందు బలం లేని రాష్ట్రాలలో కూడా ముఖ్యమంత్రులను చేసుకున్న సంఘటనలు చూస్తాం. ముచ్చటగా మళ్ళీ మూడోసారి నరేంద్ర మోడీ గారు గద్దెనెక్కాలనే ఒక ఆలోచనతో బీజేపీ చేస్తున్న వ్యూహాలలో ఇదొక భాగం. గొంతు మూపియాలనే ఉద్దేశంతోనో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ సంస్థలన్నింటిని వాడుకొని న్యాయస్థానాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు చేస్తున్న ప్రక్రియ తప్ప ఇది శాశ్వతమేం కాదు. తాత్కాలికంగా కొంత ఇబ్బందులను ఎదుర్కోవడానికైతే వాళ్ళని కాదనేటోళ్ళని ఎవరినైనా సహించము అని అనేది చూపించడానికి ఇది ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. హరీష్ గారు, ఇది కక్ష సాధింపులో భాగంగానే ఇది మెల్లమెల్లగా చేసుకుంటూ వస్తున్నారు. కాకపోతే గత ఎన్నికల కంటే ముందు అంటే 2018లో తెలంగాణ మొన్న అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి చేయలేదు. ఇప్పుడు చేయకపోతే ఇప్పుడు కూడా ఇబ్బంది. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే బలమైన ఇది ఉంది జనంలో, కాబట్టి అందుకని చేశారు అనుకున్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ కూడా అలాంటి పరిస్థితేనా? దీనికి బీజేపీని ప్రశ్నిస్తారు ప్రజలు, కక్షపూరితం అనే దాని మీద మెయిన్గా. అదేం లేదండి, మీరు చూడండి ఈ కేసు గత సంవత్సరంన్నర నుంచి నడుస్తుంది. ఆయన సుకేష్ స్టేట్మెంట్స్ కానివ్వండి, అరుణ్ పిల్లై స్టేట్మెంట్స్ కానివ్వండి, వాళ్ళందరూ అప్రూవర్గా మారారు. దే గివెన్ ప్రాపర్ స్టేట్మెంట్స్, ఎవిడెన్స్ ఉంది. ఈయన హైకోర్టుకి వెళ్ళి 9 సార్లు విచారణ నుంచి తప్పించుకొని ఇవాళ 10వ హైకోర్టు ఆయనకి రిలీఫ్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ ఈడీ మే కార్నర్ ఏం అంతే తప్పించి అదేం లేదు. ఇప్పుడు చూడండి కవిత గారిది అందరిది మీరు ఒకవేళ మీరు అనుకున్నదే రైట్ అయితే అసెంబ్లీ ఎలక్షన్ కన్నా ముందు కవిత గారిని అప్పుడు ఏదైనా అరెస్ట్ చేస్తే అప్పుడు బీజేపీకి ఏదైనా లబ్ధి చేకూరేదని ఆలోచన చేసి ఉండవచ్చు. కానీ ఇవాళ అటువంటి పరిస్థితి ఏమీ లేదు. సో దిస్ హెజ్ నథింగ్ టు డూ. క్రొనాలజీ అంతా ఈడీ డిసైడ్ చేస్తుంది. ఊరికి మనం దాని మీద చర్చించుకోవడం తప్పించి ఇక్కడ మీరు బీజేపీలో ఉన్నా కూడా కొంత సిచ్యువేషన్ కూడా అనలైజ్ చేస్తూ ఉంటారు కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి ఒక లోక్పాల్ ఉద్యమంలోంచి వచ్చినవాడు, రైట్? ఇదంతా మనందరికీ తెలిసింది. అప్పుడు బీజేపీ కూడా వీళ్ళతో కలిసి పనిచేసిన సిచ్యువేషన్, అన్నా హజారే గారు లీడ్ చేసిన ఉద్యమం, ఆ సైన్యం నుంచి వచ్చినవాడు. ఈయన ఇంకా కొంతమంది ఒక టీం లాగా రామ్దేవ్ బాబా కానీ ఆయన ఇంకా యాదవ్ ఆయన యోగేంద్ర యాదవ్ కానీ ఇట్లా ఒక టీం లాగా వచ్చినవారు. సరే, ఈయన దాన్ని ప్లాన్డ్గా పొలిటికల్ లైన్లోకి తీసుకెళ్లి గవర్నమెంట్ ఫామ్ చేశారు. అంటే ఆ స్థాయిలో వెళ్ళిన వాడు ఈ లిక్కర్ స్కామ్ లో ఉంటాడని అనుకుంటున్నారా? అంటే కవిత ఉంటుందా, కవిత చేస్తుందని ఆయన అనొచ్చు. నన్ను దానికి తర్వాత మాట్లాడుకుందాం ముందు. అంటే ఎట్లా అరవింద్ కేజ్రీవాల్ సారా కుంభకోణంలో ఉన్నాడు అని అంటే కొంత ప్రజలు కూడా నమ్మే పరిస్థితి ఉంటుందా అని ఎట్లా అనుకుంటున్నారు? ఇప్పుడు చూడండి, వాళ్ళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సంవత్సరం నుంచి జైల్లో ఉన్నాడు. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆయన వాళ్ళకి బెయిల్ ఇవ్వలేదు. సో చీఫ్ మినిస్టర్ ఇస్ ఇన్వాల్వ్డ్, రాజ్యసభ మెంబర్ ఇస్ ఇన్వాల్వ్డ్, ఈయన ప్రమేయం లేకుండానే ఏదైనా జరిగిందంటారా? ఇంకో ప్రభుత్వ ప్రతినిధిగా లేకపోతే ఇంకో పార్టీ ప్రతినిధిగా కవిత గారు అక్కడికి వెళ్ళి సెటిల్మెంట్ చేయడం, ఇదంతా ఆయనకు తెలియకుండా జరిగిందా చెప్పండి?
నేను స్కామ్ జరగలేదని నేను ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వదలుచుకోలే, ఎందుకంటే ఐ డోంట్ నో అది జరిగిందా లేదా అనేది. అంటే నేను ఎవరిని చెప్పడానికి విచారణ జరుగుతుంది, పైగా సబ్జుడిస్ కూడా అవుతుంది. నేను ఆ విషయంలో నేనేమి ఇది వేయడంలా. కాకపోతే కొన్ని సర్కమ్స్టాన్సెస్ చూస్తుంటే చూడండి, అభిషేక్ పేరేంటి, కవిత వాళ్ళ బంధువు, మన అభిషేక్ బోయినపల్లి. అభిషేక్ బోయినపల్లికి బెయిల్ ఎప్పుడు వచ్చింది? కవిత గారు అరెస్ట్ అయిన తర్వాత నా వైఫ్కి బాగాలేదంటే బెయిల్ ఇచ్చింది, రైట్. అదే మనీష్ సిసోడియా సంవత్సరం నుంచి వాళ్ళ మదర్కి వైఫ్కి కూడా బాగాలేదని బెయిల్ మీద బెయిల్ పిటిషన్లు వేస్తూనే ఉన్నాడు, బెయిల్ రాలా. అంటే కోర్టులు ఎందుకు ఇవ్వలేదని మీరు అనొచ్చు, మీరు అదే అంటారు, నాకు తెలుసు కూడా, కోర్టు కదా ఇవ్వాల్సింది మేము కాదు కదా అనొచ్చు. కానీ సిస్టమ్స్ మీద ఇలాంటి చర్చ ఉంది కదా, దీనికి ప్రజల్లో చర్చ జరుగుతుందిగా. ఇప్పుడు అక్కడ ప్రాసిక్యూషన్లో డిఫరెన్సెస్ ఉండవచ్చు, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్పెషల్ కేసు లాగా కోర్టు వీళ్ళ రిపోర్ట్స్ వేరే ఉండొచ్చు, వాళ్ళ రిపోర్ట్స్ మెడికల్ రిపోర్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంత మాత్రాన ఇప్పుడు వీళ్ళందరికీ చూడండి, ఆ నెక్సెస్ అనేది స్లోగా అన్లీష్ అవుతుంది, ఎవ్రీబడి ఎస్టాబ్లిష్ అవుతుంది, ఎంత అమౌంట్ ఆఫ్ మనీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది. దిస్ ఇస్ ద రైట్ ట్రైల్ ని ట్రాక్ చేశారు మొత్తం అంటే వాళ్ళు అన్ని అంటే అసలు దాని దూరంగా సంబంధం ఉన్న వాళ్ళు, ఒక ట్రాన్సాక్షన్స్ ఎవరెవరు చేశారు, ఎవరి అకౌంట్స్ నుంచి ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి, ఈ మొత్తం నెక్సెస్ అంతా బయట పెట్టారు. కాబట్టి మెల్లిమెల్లిగా వీళ్ళందరినీ కార్నర్ చేయడం మొదలు పెడుతున్నారు. వండర్ఫుల్ జాబ్. మలయ్ యాదవ్ గారు, వండర్ఫుల్ జాబ్ అంట ఈడీ చేస్తున్నారు. సంస్థలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చుకుంటున్నారు. ప్రత్యర్థులు అనేటువంటి లోపల పంపించడానికి ఈ సంస్థలు ఉపయోగపడతా ఉన్నాయి. ఇప్పుడు చేసేదంతా ఇప్పుడు ఏంటి, నేరం చేసిరా లేదా రేపు న్యాయస్థానాలు కదా తెలిసేది. ఇప్పుడైతే మామూలుగా మేము చేస్తున్నాం, ఆరోపణ ఇది అని చెప్పేసి ఏదైనా ఒక సాకు చెప్తా ఉన్నారు. కానీ దీనివల్ల డ్యామేజ్ ఏమవుతుంది, రేపు మళ్ళీ దీన్ని ఎట్లా వాళ్ళు రికవర్ చేస్తారు అని అనేది వేరు భాగం. ప్రస్తుతానికైతే వాళ్ళ పర్పస్ సర్వ్ అవుతుంది కదా, ప్రత్యర్థుల్ని నోరు మూపియటంలో కానీ, భయభ్రాంతులు చేయటంలో కానీ, నిన్న మొన్న మామూలుగా ముఖ్యమంత్రి హోదాలు ఉన్న వాళ్ళని చేసినాం, వాళ్ళని చేసినాం, మీ పరిస్థితి ఏంటి అని బెదిరియడానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఒక రకంగా భయభ్రాంతులు చేయటమే. ఇంతకుముందు కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా ఇటువంటి సంస్థల్ని అన్నిటి చేతిలో పెట్టుకొని ఇట్లా భయభ్రాంతులకు చేసిన సందర్భాలు లేవు. ఈరోజు కొత్త సాంప్రదాయానికి తెరలేపారు మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు బయటపడే సిచ్యువేషన్ కూడా కనపడట్లేదు, ఎందుకంటే కేసు ఎస్టాబ్లిష్ చేశారు, టైం పడుతుంది బయటపడడం. అంటే వీళ్ళేదో జీవితకాలం శాశ్వతంగా వాళ్ళు ఉండిపోతారని కాదు, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా కొంతకాలం ఇది ఉంటుంది అనేది ఒక అంచనాలు ఉన్నాయి. తర్వాత ట్రయల్స్, కేసులు, విచారణలు జరుగుతాయి. వాళ్ళ ఉద్దేశం అదే కదా, ఎన్నికలప్పుడు బయట ఎవరు వేరే ప్రత్యర్థులు బలమైన వాళ్ళు ఉండొద్దు, వాళ్ళ ఉండొద్దు, ఉన్న పైసలు ఉండొద్దు. కాబట్టి ఇటువంటి మాట్లాడగలిగిన వాళ్ళని, ఆర్థికంగా బలోపేతమైన వాళ్ళని, బలమైన పార్టీ నాయకుల్ని బయట పెడితే వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి వాళ్ళు అంటే ఆ ప్రాంతానికి పరిమితం అనేది కాకుండా ఆ వాయిస్ మొత్తం దేశవ్యాప్తంగా కూడా బాగా ప్రమాదం ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళని ప్రత్యర్థుల్ని లేకుండా చేసుకోవాలనే ఒక ఆలోచనతో ఈ సంస్థలన్నింటినీ చేతులు పెట్టుకొని నడిపిస్తా ఉన్నారు. ఇంతకుముందు ఎంతమంది మీద కేసులని ఎవరు ఎస్టాబ్లిష్ చేసిరు, ఎవరిది ప్రూవ్ చేసిరు, అసలు ఎంతమంది ప్రాపర్టీస్ని సీజ్ చేశారు, ఎంతమంది జైలు పంపించారు. ఎవరైనా మాట వినకపోతే వాళ్ళ మీద ఈడీకి రైడ్ చేపియాలా, తెల్లారి కండవ కప్పాలా. ఎన్ని రాష్ట్రాలలో జరిగినాయి ఇవి? అవును, అంటే ఈ అన్ఫార్చునేట్లీ అనడానికి లేదు, కానీ మొత్తం మీద ముఖ్యమంత్రులనే బుక్ చేస్తున్నారు. మొన్న జార్ఖండ్లో హేమంత్ సోరెన్, ఇప్పుడు కేజ్రీవాల్ అంటే అరెస్ట్ మరి నైట్ అంటున్నారు లేదా రేపు అంటున్నారు, మనకు తెలియదులే, కానీ చెప్తున్నా సీఎంలనే చేసేయడం అంటే మామూలు విషయం కాదు. అధికారంలోకి రావడానికి వాళ్ళ బలం లేకపోయినా కానీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు, షిండేని తయారు చేస్తున్నారు. అట్లా కాకపోతే కొంతమందిని జైలుకు పంపించో, కేసులు బనాయించో పక్కకు నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో దురదృష్టమా ఇది అదృష్టమా అనేది ప్రజలు ఆలోచించారు. అశ్వమేధ యాగం జరుగుతున్నట్టుంది భారతదేశంలో. మొత్తం గుర్రం ఎంత దూరం పరిగెడితే అంత దూరం రాజ్యం మాదే. ఇంకా మొత్తం అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాలు మా అధికారంలో ఉండాలని. చూద్దాం ఏం జరుగుద్దాం, కాసేపట్లో తెలిసిపోతుంది ఢిల్లీలో ఏం జరుగుతుంది. అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తారా, లేకపోతే విచారణ చేసి నోటీస్ ఇచ్చి వెళ్తారా అనేది మరి కాసేపట్లో తేలుతుంది. మొత్తం మీద ఈ కేసు అయితే కొంత సంచలనమయ్యే అవకాశం ఉంది. ఇది వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అనేది కూడా కొంచెం ఆసక్తికరమైన అంశమే. లెట్ సీ ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ గారు అండ్ మలయ్ యాదవ్ గారు అండ్ వెంకట్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.